హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రేమ్ కోపంతో, ఏంటి వదినా, మా నాన్న గురించి నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? మా నాన్న గురించి నేను ఆలోచిస్తాను. కేర్ టేకర్గా ఎవరిని పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏంటి ప్రేమ్, ఊరుకుంటున్నా కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని, నిర్ణయించుకునే హక్కు నాకుంది. కేర్ టేకర్ని ఎవరిని పెట్టాలో ఎవరిని పెట్టకూడదో నాకు బాగా తెలుసు ప్రేమ్. నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైందా? నీ లిమిట్స్లో నువ్వుండు. ఏంటి వదినా, నేనేం తప్పుగా మాట్లాడానని నన్ను నా లిమిట్స్లో ఉండమని చెప్తున్నా? మా నాన్న హార్ట్ అటాక్తో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రతి అందరినీ కోరుకున్నాను నాన్న హార్ట్ అటాక్తో బాధపడుతున్నాడని. కానీ ఒక్కరైనా ఆలోచించారా? మా నాన్న చనిపోతుంటే ఎవ్వరూ ఆలోచించలేదు. ఆస్తుల కోసం ఎగబడుతున్నారు, పేపర్లు రాయించుకోవడానికి ఎగబడ్డారే. మరి మా నాన్న గురించి ఆలోచించారా? ఇప్పుడేమో మా నాన్నను బ్రతికించుకోవాలి, మా నాన్న జాగ్రత్తగా ఉండాలని కేర్ టేకర్ని పెడుతున్నారా? అంటే మీ వ్యూహం ఏంటో నాకు బాగా తెలుసు. ఆస్తిని పొందడానికి కదా కేర్ టేకర్ని పెడితే, ఇక మా నాన్న ద్వారా అసలు రహస్యాలు తెలుసుకోవడానికే కదా మీరిద్దరు ఇలా కుట్రలు చేస్తున్నారు. ఇక రోజా కోపంతో, ఏంటి ప్రేమ్, నేను కుట్రలు చేస్తున్నానా? అంటే మామయ్య గారి ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఇలాంటి ప్లాన్లు వేస్తున్నానా? సరే అయితే ఈ విషయాన్ని వెంటనే నేను అరుణ్ సార్కి చెప్తాను అనుకుంటూ ఇక రోజా కోపంతో అరుణ్ దగ్గరికి వచ్చి, సార్, నాకు ఇంట్లో విలువ లేదు సార్, అందరు నన్ను అవమానిస్తున్నారు, మంచి చేయడానుకున్నా చెడే అవుతుంది. ఏంటి రోజా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నారు సార్. ఎవరన్నారో చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంకెవరు సార్? మీ తమ్ముడే. ఈ ఆస్తిని నేను సొంతం చేసుకోవడానికి మామయ్య గారిని కేర్ టేకర్గా పెట్టించి ఆ తర్వాత రహస్యాలు తెలుసుకొని ఆస్తి మొత్తం మనమంట రాబట్టుకుంటామంట లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు సార్. ఇక నేను ఆ మాటల్ని భరించలేకపోతున్నాను సార్. ఏంటి రోజా, వాడు అంత మాట అన్నాడా? పద, వాడి దగ్గరికి వెళ్ళి తాడో పెడ తేల్చుకుందాం అనుకుంటూ అరుణ్ కోపంతో ఇక ప్రేమ్ దగ్గరికి వచ్చి, రే ప్రేమ్, నిజం చెప్పరా, వదినతో ఏం మాట్లాడావు? అయినా తనతో మాట్లాడే హక్కు నీకెక్కడరా? ఏంటన్నయ్యా, తెలుసుకోకుండా అన్నీ నీకు నువ్వే అనుకుంటావా? అసలు వదిన ఏమన్నదో నేనేమన్నానో తెలుసుకోవా అన్నయ్య? అంటే వదిన చెప్పే మాటలు వింటావు కానీ తమ్ముడు చెప్పే మాటలు వినవా? వినండ్రా, ఎందుకంటే నా భార్య గురించి నాకు బాగా తెలుసు. నా భార్య ఎప్పుడూ అబద్ధం చెప్పదు, నీతిగా నిజాయితీగా ఉంటుంది. కాబట్టి నీ గురించి నాకు బాగా తెలుసురా. ఎప్పుడు పని వాళ్ళతో ఉంటావు, పని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటావు. అయినా నీకు పని పాట లేదు కదరా. అయినా నా భార్య కేర్ టేకర్గా పెడితే నీకేం అవసరం రా? నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? చూడన్నయ్య, నీకు కూడా చెప్తున్నాను, ఎవరిని కేర్ టేకర్గా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు. చామంతియే నాన్న దగ్గర కేర్ టేకర్గా ఉంటుంది. ఏంట్రా నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావు? ఎవరిని పెట్టాలో ఎవరిని పెట్టకూడదో నాకు కూడా బాగా తెలుసురా. నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైందా ప్రేమ్? చూడన్నయ్య, నాన్న ఆరోగ్యాన్ని విషయానికి వస్తే నేను కూడా తగ్గను. ఇంతలో హర్ష ఇక ప్రేమ్ దగ్గరికి వచ్చి, నాన్న ప్రేమ్, నువ్వు చెప్పేది కూడా నిజమే. నాకు ఎవరు కేర్ టేకర్గా ఉండాల్సిన అవసరం లేదు. నాకు చామంతి ఉంటే సరిపోతుంది. నా ఆరోగ్యాన్ని బాగా చూసుకునేది కేవలం చామంతి మాత్రమే. ఇది విని అరుణ్ కోపంతో, ఏంటి నాన్న, ప్రతిసారి వాడికి సపోర్ట్ కుంటావా? నాకు సపోర్ట్గా ఉండవా? నేనే కదా నాన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేది, కష్టపడేది కూడా నేనే. కానీ ప్రేమ్ ఏం చేస్తున్నాడా? కష్టం చేసే వాళ్లకు విలువ ఉండదు కానీ కష్టం చేయని వాళ్లకు విలువ ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. చూడు అరుణ్, నువ్వు కష్టపడుతున్నావు కానీ బంధాల గురించి విలువల గురించి నీకు తెలీదు. కానీ ప్రేమ్కి బంధాల గురించి విలువ గురించి తెస్తే ఎలా సహాయం చేయాలో ప్రేమ్కి బాగా తెలుసు. డబ్బు కన్నా విలువలు ముఖ్యంరా. నీకు విలువల గురించి సంస్కారం గురించి తెలియదని ఎప్పుడు తెలుసు అరుణ్? ఇక అరుణ్ కోపంతో, సరే నాన్న, నీకు నచ్చినట్టు చేయి. ఎవరిని కేర్ టేకర్గా పెట్టాలనుకుంటున్నావో పెట్టుకో, అది నీ ఇష్టం అని చెప్పి అరుణ్ వెళ్ళిపోగానే ఇదంతా రోజా విని కోపంతో, అయినా అరుణ్ సార్ ఏం మాట్లాడాడు? అసలు బుద్ధుందా అరుణ్ సార్కి? మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే, ఇక కేర్ టేకర్గా నేనే పెడతాను అని లేనిపోని మాటలు చెప్పొచ్చు కదా. ఏం చెప్పకుండా అరుణ్ సార్ ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారో? ప్రతిసారి అరుణ్ సార్కి బొట్టు పెట్టి చెప్పాలనా? తెలీదా చిన్న పిల్లలు ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ రోజా కోపంతో ఇక అరుణ్ దగ్గరికి వచ్చి, ఏంటి సార్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ నాన్నకి ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా. ఇక మీరే నిర్ణయించుకోండి అని ఎందుకు చెప్పారు సార్?
ఏంటి రోజా, ఇంకేం చెప్పమంటా చెప్పు. మా నాన్న కూడా నా తమ్మునికి సపోర్ట్గా ఉన్నాడు. అది నేను భరించలేకపోయాను. అందుకే నా వల్ల కాలేదు. నీకు నచ్చినట్టుగా చేసుకొని వచ్చేసాను. ఏం చేయాలో చెప్పు రోజా. అయ్యో సార్, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. ప్రేమ్ కూడా వాళ్ళ నాన్నతో ఎంత ప్రేమగా ఉంటున్నారో మీరు కూడా మీ నాన్నతో అంత ప్రేమగా ఉండండి. ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటే మనం కూడా కాస్త కష్టపడాలి కదా సార్. అది నా వల్ల కాదు రోజా. సార్, కాస్త కష్టపడాలి సార్. అలా అయితేనే మనకు ఆస్తి దక్కుతుంది కదా సార్. ప్లీజ్ సార్, దయచేసి నా మాట విని నేను చెప్పినట్టు చేయండి అంతే సార్. వెళ్ళి మీ నాన్నతో ప్రేమగా మాట్లాడండి. మీ నాన్న దగ్గరనే ఉండండి. మీ నాన్నకి ఏది కావాలంటే మీరే స్వయంగా మీ చేతులతో జ్యూస్ చేసి తయారు చేసి ఇవ్వండి. సరిపోతుంది. అప్పుడు మీ నాన్నకు కూడా మీరంటే ఇష్టం ఉంటుంది. ఓకే రోజా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇటు ఏమో చామంతి సంతోషంతో ఇక హర్షకి ఆయిల్ మసాజ్ చేస్తూ, అయ్యగారు మీరేం టెన్షన్ పడకండి, మీ ఆరోగ్యం సెట్ అవుతుంది. అయ్యగారు, మీరు ఏ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలో చెప్పాను కదా, అదే టైంకి వేసుకోండి. లేకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుంది. అయ్యో చామంతి, ఎన్నోసార్లు చెప్పావు. ఏ టైంకి ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలో నాకు బాగా తెలుసు. సరే అయ్యగారు, మీ చేతికి మసాజ్ చేయాలి, ఇటు పట్టండి అనుకుంటూ చామంతి ఇక మసాజ్ చేస్తుంటే ఇదంతా రోజా చూసి తట్టుకోలేక, నేనే మామయ్య గారికి కేర్ టేకర్ని పెట్టించాలనుకున్నాను. నా దురదృష్టం కొద్దీ ఈ చామంతియే మా మామయ్య గారికి సేవ చేస్తుంది. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అని రోజా మనసులో అనుకుంటుంటే ఇదంతా రమాదేవి చూసి కోపంతో, ఏంటి చామంతి, నువ్వు హర్షకి కేర్ టేకర్గా ఉంటున్నావా? అయినా నువ్వెందుకుంటున్నావే? నా భర్తకి నేను సహాయం చేస్తాను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏ చామంతి, అడ్డు తప్పుకోవే. చూడు హర్ష, నీకేం కావాలో చెప్పు, చిటికలో నేను చేసి పెడతాను. ఇక ఎవరు కేర్ టేకర్గా ఉండాల్సిన అవసరం లేదు. చామంతి, నీ పనులున్నాయి కదా, వెళ్ళి చేసుకో. హర్ష గురించి నేను ఆలోచిస్తాను, అర్థమైంది కదా. చూడు రమా, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. చామంతి ఉంది కదా, నాకు అన్ని విధాలా చూసుకుంటుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేయకు. ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? నీ ఆరోగ్యాన్ని నేనెందుకు పాడు చేస్తాను? చెప్తున్నాను కదా రమా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. వెళ్ళిపో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.